హాయ్ అండి, నేను మీ కవిత చంద్రధన. ఈ రోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఆన్లైన్ లో షాపింగ్స్ ఎక్కువైపోయినాయి. మన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ చాలా ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ షాపింగ్ మంచిది కాదని నేను చెప్పను, చాలా మంచిదే. కొంతవరకు మేలైనా కూడా దాని ద్వారా మధ్యతరగతి ప్రజలు అట్లాంటి వాళ్ళు అంటే చిన్నగా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఏంటంటే అవి చూడగానే నచ్చి కొనుక్కుందామని చెప్పేసి మెసేజ్ చేయడాలు, ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్ చేయడాలు చేస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ కాల్స్ లిఫ్ట్ చేయమండి, మెసేజ్ మాత్రమే రిప్లై ఇస్తామంటారు. సరే, ఏదైతే ఉంది నచ్చింది కదా కొనుక్కుందామని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే కోడ్ అవైలబుల్ లేదని చెప్పినా కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వేసి ఆ వస్తువును కొనుక్కుందామనే ఆశతోన డబ్బులు వేసేస్తాం. ఒక 2-3 డేస్ వర్కింగ్ డేస్ లో వస్తుందండి అని చెప్పేసి మన అడ్రస్ తీసుకుంటారు. ఆ 2-3 డేస్ వర్కింగ్ డేస్ అయిపోయినా కూడా మనకు బట్టలు రావు ఇంటికి. 2-3 డేస్ తర్వాత మనకు కాల్ చేస్తే ఇంకా వస్తుందని 2-3 డేస్ డెలివరీ ప్రాబ్లమ్ అని చెప్తారు. 2-3 డేస్ తర్వాత మనం ఏం చేస్తామంటే కాల్ చేస్తాం, లిఫ్ట్ చేయరు, మెసేజ్ చేస్తాం, రిప్లై. కంటిన్యూస్ గా మెసేజ్లు పెట్టినా కూడా మనకు రిప్లై ఇవ్వరాలు. ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. అప్పుడు మనకు అర్థం అవుతుంది అది ఫేక్ అని, మనం కోల్పోయాం డబ్బులు అనే విషయం అప్పుడు అర్థం అవుతుంది. ఇంకొక మోసం ఏంటంటే మనం గమనించాల్సింది, ఎవరైతే కామెంట్లు ఆఫ్ చేస్తారో ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోకండి. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు ఇది ఫేక్ అని చెప్పి కామెంట్ లో పెడతారు కదా, అది అందరికి తెలుస్తుంది అని చెప్పేసి కామెంట్ ఆఫ్ చేస్తారు. కామెంట్ ఆఫ్ చేసిన, మెసేజ్లు మాత్రమే చేసిన, కాల్స్ రిప్లై ఇవ్వకుండా మీరు ఆన్లైన్ షాపింగ్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఎంతో కష్టపడి జమ చేసుకున్న డబ్బులు, ఇంట్లో మెయిన్ గా ఎవరంటే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళు అసలు వాళ్ళకి అర్థం కాదు పాపం ఇది ఫేక్ అని. అందుకోసమని ఎంతో కొంత డబ్బు జమ చేసుకున్న డబ్బును మీరు కోల్పోవద్దు అనే విషయంతోన ఈ విషయాన్ని మీ అందరికి షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.